హాయ్ అండి. నేను మీ స్వరాళి. అఖండ దీపం 35వ భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాము. సరయు అలా కోపంగా మాట్లాడడం చూసి రాజేష్కి ఏదో డౌట్ కొట్టింది. ప్లాన్ ఏమైనా రివర్స్ అయిందేమో. సరయు చాలా కోపంగా ఉంది అని అన్నాడు రాజేష్. చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు కదా, ఫెయిల్ అయి ఉండదులే. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. ముందు అసలు వెళ్ళి ఏం జరిగిందో చూద్దాం పదా అని చెప్పింది షీల. అవును, ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం పదా అని ఇద్దరూ రూమ్లో నుండి బయటకు వచ్చారు. బయట సరయు వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంది. సరయుని చూడగానే రాజేష్ ఆశ్చర్యంగా, ఏంటి బంగారం, మరీ ఇంత నలిగిపోయావు? రాత్రి బాగానే ఎంజాయ్ చేసినట్లున్నావు కదా, మరెందుకు ఇలా ఇరిటేట్ అవుతున్నావు అని అడిగాడు. షటప్ రాజేష్, అసలు రాత్రి ఏం జరిగిందో తెలుసా? సంతోష్ నేను రూమ్లోకి వెళ్ళిన దాకా నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉండమని చెప్పాను కదా, నువ్వెటు చచ్చావు అని కోపంగా అడిగింది సరియు. అదేంటి సరియు, మీరిద్దరూ కనిపించకపోతే ఇద్దరూ కలిసే రూమ్లోకి వెళ్లారేమో అనుకున్నాను. పోనీ రూమ్లోకి వెళ్ళేటప్పుడు నువ్వైనా నాతో చెప్పి వెళ్లాల్సింది కదా అని అయోమయంగా అడిగాడు రాజేష్. నువ్వు నాకు తెచ్చిన కోక్లో కూడా ఏమైనా కలిపావా అని కోపంగా అడిగింది సరియు. చచ్చా, నేను ఒక్క కోక్లోనే డ్రగ్ మిక్స్ చేశాను, ఇంకోటి నార్మల్ కోక్. గుర్తు చెప్పి మరీ నీకు ఇచ్చాను కదా, అసలేం జరిగింది? ఈ సస్పెన్స్ భరించలేకపోతున్నాను, ముందది చెప్పు అని విసుగ్గా అన్నాడు రాజేష్. ఆ మహేష్ గడు ఎప్పుడొచ్చాడు పబ్కి అని కోపంగా అడిగింది సరియు. రాత్రి మహేష్ పబ్కి వచ్చాడా? నేను వాడిని గమనించలేదే అని ఆశ్చర్యంగా అన్నాడు రాజేష్. మరేం చేస్తున్నావు? మరి మన ప్లాన్ పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పాను కదా, షీలాతో ఎంజాయ్ చేయడానికా నువ్వు వచ్చింది? అది ఎక్కడికి పోతుంది, నేనెక్కడికి పోతాను? ఒక్క పని కూడా సరిగ్గా చేయడం రాదా అని అన్నది సరియు. ఏహే, నీ సోది ఆపి అసలు ఏం జరిగిందో చెప్పు, టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను అని అన్నాడు రాజేష్. అవును సరియు, నాకు కూడా అలాగే టెన్షన్గా ఉంది. అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఇదంతా మాట్లాడతావేంటి అని విసుగ్గా అన్నది షీల. రాత్రి మా బావతోటి కాదు నేను స్పెండ్ చేసింది, ఆ మహేష్ గడితోటి. వాడెప్పుడు నా రూమ్లోకి వచ్చాడు? నేనే వాడిని కావాలని రూమ్లోకి తీసుకువెళ్ళాను అని చెప్తున్నాడు. ఒకవేళ వాడిని నేను రూమ్లోకి తీసుకువెళ్తే మరి మా బావ ఏమైనట్టు? అంటే మా బావకు మొత్తం తెలిసిపోయిందా? ఆ టెన్షన్తోనే చచ్చిపోయేలా ఉన్నాను అని సరియు కూడా అంతే కోపంగా అన్నది. మై గాడ్, అలా జరిగితే మన ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయినట్లే కదా. అసలు ఆ మహేష్ గడి సీన్లోకి ఎప్పుడొచ్చాడు? వాడికి ఇదంతా తెలిసే జరిగిందా అని కోపంగా అన్నాడు రాజేష్. వాడి బొంద, వాడికి ఏమీ తెలియదు. నేను తాగిన కోక్లో ఏదో డ్రగ్ కలిసినట్లుగా అనిపిస్తోంది. ఒకవేళ నువ్వు ఇచ్చిన కోక్ మారింది అని అనుకుంటాను. అలాగైతే మరి మా బావ ఎక్కడికి వెళ్ళినట్లు, ఎందుకు వెళ్ళిపోయినట్లు? నాకంతా అయోమయంగా ఉంది. ఆలోచిస్తుంటేనే పిచ్చెక్కినట్లుగా అనిపిస్తోంది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి మా బావని ఎలా ఫేస్ చేయాలో నాకు అర్థం కావడం లేదు అని చిరాకుగా మొహం పెట్టి అన్నది సరియు. అసలు ఆ మహేష్ గండి రెండు పీకితే ఏం జరిగిందో తెలుస్తుంది అని ఆవేశంగా అన్నాడు రాజేష్. వాడికి అసలు మన ప్లాన్ గురించి ఏమీ తెలియదు. అనవసరంగా మనమే మన ప్లాన్ ని బయట పెట్టుకున్నట్లుగా అవుతుంది. నేను ఒకసారి మా బావకి కాల్ చేసి కనుక్కుంటాను. మా బావకి ఇదంతా తెలుసో తెలియదో తెలిస్తే ఆ తర్వాత విషయం ఆలోచించొచ్చు అని అన్నది సరియు. ముందా పని చెయ్యి, అసలు మీ బావ నిన్ను ఒంటరిగా ఇక్కడ వదిలేసి ఎందుకు వెళ్ళాడో తెలుస్తుంది అని సలహా ఇచ్చింది షీలా. వెంటనే సరియు సంతోష్ మొబైల్కి కాల్ చేసింది. ఆ టైంకి సంతోష్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాడు. భువనేశ్వరీదేవి కూడా అతని పక్కనే ఉంది. సరయు నుంచి వస్తున్న కాల్ చూసి సంతోష్ వంకరగా ఒక నవ్వు నవ్వుకున్నాడు. కాసేపు ఎలాగైనా సరయును టెన్షన్ పెట్టాలి అనిపించింది. అమ్మా, సరయు ఎందుకు ఫోన్ చేస్తోంది, ఒకసారి తీసి మాట్లాడు అని చెప్పాడు సంతోష్. సరయు ఇంట్లోనే ఉండి నీకెందుకు కాల్ చేస్తుంది నాన్న అని అడిగింది భువనేశ్వరీదేవి. ఏమో, నాకేం తెలుసు, నువ్వు ఒకసారి మాట్లాడు అని చెప్పాడు సంతోష్. భువనేశ్వరీదేవి ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసింది. భవా, నువ్వెక్కడున్నావు? నన్ను ఒంటరిగా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయావేంటి? అసలు రాత్రి ఏం జరిగింది అని ఏమీ తెలియనట్లుగా అడిగింది సరయు. సరయు, నువ్వు ఇంట్లో లేవా? ఎక్కడున్నావు? నిన్న మీ ఇద్దరు కలిసే కదా బయటకు వెళ్లారు. అంటే నువ్వు రాత్రి ఇంటికి రాలేదా అని అడిగింది భువనేశ్వరీదేవి. అదే అత్త, నాకు అర్థం కావడం లేదు. ఒకసారి బావకి ఫోన్ ఇవ్వవా? బావ పక్కనే ఉన్నాడా అని అడిగింది సరియు. ఆ ఉన్నాడు, బావతో మాట్లాడు అంటూ స్పీకర్ ఆన్ చేసింది భువనేశ్వరీదేవి. సరియు, నువ్వు రాత్రి నాతో పాటు ఇంటికి రాలేదా? అంటే రాత్రి మొత్తం నువ్వు పబ్బులో ఉన్నావా? అక్కడేం చేస్తున్నావు అని ఏమీ తెలియనట్లుగా తిరిగి సరయునే ప్రశ్నించాడు సంతోష్. అదేంటి బావా అలా అంటావు? నువ్వు నన్ను తీసుకెళ్ళాలి కదా, ఇక్కడ వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు?
మళ్ళీ తిరిగి నన్నే ప్రశ్నిస్తున్నావేంటి అని అనుమానంగా అడిగింది సరియు. నిన్న నువ్వు ఇచ్చిన కోక్ తాగగానే నాకు చాలా అనీజీగా అనిపించింది సరియు. వాష్రూమ్ కని వెళ్ళి కళ్ళు తిరిగి కింద పడబోయాను. అంతలో అక్కడికి మా ఫ్రెండ్ వచ్చినట్టున్నాడు. వాడే నన్ను సేఫ్ గా ఇంటి దగ్గర దిగబెట్టి వెళ్ళాడు. నాతో పాటు నువ్వు కూడా వచ్చావేమో అనుకున్నాను. అయితే నాతో పాటు నువ్వు ఇంటికి రాలేదా అని ఏమీ తెలియనట్లుగా అన్నాడు సంతోష్. అది నువ్వు తాగింది కోక్ కదా బావా! దానికెందుకు కళ్ళు తిరుగుతాయి? నేను కూడా నీతో పాటు కోక్ తాగాను కదా! అందుకేమో నాకు కూడా కళ్ళు తిరిగాయి. రాత్రంతా ఇక్కడే పడి ఉండిపోయాను అని అంటూ తడబడుతూ చెప్పింది సరయు. కోక్‌లో కూడా ఏదో కలిపినట్టున్నారు సరియు. మనం ఇక నుంచి పబ్‌కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అమాయకంగా ఏమీ తెలియనట్లుగా అన్నాడు సంతోష్. ఇప్పుడు నీకెలా ఉంది బావా? నువ్వు ఓకే కదా? అని అడిగింది సరియు. నేను ఓకే సరియు. నువ్వెలా ఉన్నావు? నీకేం కాలేదు కదా? అసలే ఆడపిల్లవి. రాత్రంతా అలా పబ్బులో అంటూ ఆ తర్వాత మాటలు మాట్లాడలేక సగంలోనే ఆపేశాడు సంతోష్. ఏం ఏం జరగలేదు బావా. నేను బానే ఉన్నాను. ఏం జరగలేదు. ఇంటికొచ్చేస్తున్నాను అని అంటూ కంగారుగా ఫోన్ పెట్టేసింది సరియు. ఫోన్ పెట్టేసిన తర్వాత రాజేష్ వైపు తిరిగి, మా బావకి ఇక్కడ జరిగింది ఏదీ తెలియదు. నువ్వు పొరపాటున 2 కోక్స్ లో కూడా డ్రగ్స్ కలిపి ఉంటావు. అందుకే ఇదంతా జరిగింది. ఒక్క పని కూడా సరిగ్గా చేయడం చేత కాదు అని తిట్టింది సరియు. అవునవును, నాకు ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చేయడం చేత కాదు అని విసుగ్గా అన్నాడు రాజేష్. సరే సరే, నేను ఇంటికి వెళ్తున్నాను. వీలైతే మరోసారి ప్రయత్నం చేద్దాం. ఈసారైనా మా బావ నా నుంచి తప్పించుకోకుండా చూసే బాధ్యత నీదే అని అన్నది సరియు. సరియు, ఇవన్నీ కాదు, శుభ్రంగా మీ బావను పెళ్లి చేసేసుకో. అప్పుడు ఈ గోలంతా ఉండదు కదా అని సలహా ఇచ్చింది షీల. అసలు ఆ పెళ్లి జరుగుతుందో లేదో అనే కదా ఈ గోలంతా. మా బావ ఏమైనా గేమ్స్ ప్లే చేస్తున్నాడేమోనని నాకు డౌట్ గా ఉంది. ఈ రోజు మా అమ్మ వాళ్ళు వస్తున్నారు పెళ్లి మాటలు మాట్లాడుకోవడానికి. వాళ్ళు పురోహితుడిని కూడా తీసుకొని వస్తున్నారు. నా అంచనా కరెక్ట్ అయితే బావ ఈసారి తప్పించుకోలేడు. ఒకవేళ ఏదైనా అభ్యంతరం చెప్పాడు అంటే ఖచ్చితంగా మా బావ ఏదో ప్లాన్ చేస్తున్నట్టు లెక్క అని కాన్ఫిడెంట్ గా అన్నది సరియు. ముందు మీ బావ మనసులో ఏముందో తెలుసుకో. ఆ తర్వాత ఏదైనా ప్లాన్ చేయొచ్చు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇలాగే ఇంటికి వెళ్ళావు అంటే వాళ్ళకి విషయం మొత్తం తెలిసిపోతుంది. కొంచెం ఫ్రెష్ అయి వెళ్ళు అని సలహా చెప్పాడు రాజేష్. చెప్పిన పని చేయడం చేత కాదు కానీ ఇలాంటి సలహాలు బానే ఇస్తావు అంటూ విసుక్కుంది సరియు. సలహాలు మాత్రమే కాదు, నువ్వు రమ్మంటే వచ్చి నీ వీపు కూడా తోముతాను కూడా అని హస్కీగా అన్నాడు రాజేష్. నీ పక్కనుందిగా, దానికి తోము. నేను వెళ్తున్నాను. అయినా నేను ఇంటికి వెళ్ళేటప్పటికి మా బావ ఇంట్లో ఉండడు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది సరియు. సరియు ఇంటికి బయలుదేరే టైంలోనే భువనేశ్వరీదేవి నుంచి ఆమెకి కాల్ వచ్చింది. సంతోష్ దగ్గర నుంచి పక్కగా వచ్చేసి తన గదిలోకి వెళ్లి హడావిడిగా సరయుకి కాల్ చేసింది భువనేశ్వరీదేవి. ఫోన్ లిఫ్ట్ చేసి జరిగింది మొత్తం టూకీగా చెప్పింది సరియు. సరయు చేసిన పనికి అదే పనిగా తిడుతూ ఉండిపోయింది భువనేశ్వరీదేవి. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే సంతోష్ సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. వంటగదిలోకి వచ్చి నిలబడిన సంతోష్ వైపు ఆశ్చర్యంగా చూసింది సీతమ్మ. బాబు, మీరిలా వచ్చారేంటి? ఏమైనా కావాలంటే నన్ను పిలవచ్చు కదా అని కంగారుగా అడిగింది సీతమ్మ. పర్లేదు సీతమ్మ, నేను నిన్నొక విషయం అడగడానికి వచ్చాను. అది కూడా మైథిలి గురించి అన్నాడు సంతోష్. మైథిలి గురించి అనగానే సీతమ్మకి కొంచెం కంగారుగా అనిపించింది. ఒకవేళ ఆ పరిసరాల్లో భువనేశ్వరీదేవి ఏమైనా ఉన్నదేమోనని భయం భయంగా చుట్టూ చూసింది సీతమ్మ. సీతమ్మ భయాన్ని అర్థం చేసుకున్నాడు సంతోష్. అమ్మాయి ఇక్కడ లేదు, తన రూమ్లో ఉంది. ఇప్పుడప్పుడే బయటికి రాదు అని అన్నాడు సంతోష్. మైథిలి అమ్మ చాలా మంచిది బాబు. గాయత్రి అమ్మ తర్వాత ఈ ఇంటికి అన్ని మంచి లక్షణాలు ఉన్న లక్షణమైన కోడలు. చాలా మంచిది అని చెప్పింది సీతమ్మ. తను మంచిది అని నాకు ఈ మధ్యన తెలిసింది సీతమ్మ. కానీ నేను అడగాలనుకుంటున్నది ఆ విషయం గురించి కాదు. ఈ ఇంట్లో ఎలా ఉండేది? సరియు కానీ మా అమ్మ కానీ మైథిలితో ఎలా ఉండేవాళ్ళు? ఆ విషయం గురించి చెప్పు అని అన్నాడు సంతోష్. సంతోష్ అడిగిన ప్రశ్నకి సీతమ్మకి ఒక్కసారిగా ఉలికిపడింది. భువనేశ్వరీదేవి మీద ఎప్పుడూ కనీసం ఈగ కూడా వాలనివ్వని సంతోష్ ఈ రోజు ఈ విధంగా అడగడం నిజంగానే ఆమెకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. భువనేశ్వరీదేవి ఎలా చెప్తే అలా నడుచుకుంటాడు సంతోష్. అలాంటి సంతోష్ ఈ రోజు తన దగ్గరికి వచ్చి మైథిలి గురించి ఇలా అడగడం చూస్తూ ఏం సమాధానం చెప్పాలో, ఏం చెప్తే ఏమవుతుందో అనే డైలమాలో పడిపోయింది సీతమ్మ. నువ్వేమీ భయపడకు సీతమ్మ. నేను అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే నీ దగ్గరికి వచ్చి వీటి గురించి అడుగుతున్నాను. ఎవరు ఎలాంటి వారో నాకు ఈ మధ్యనే తెలిసింది. కాబట్టి నిజం చెప్పు. మైథిలి ఈ ఇంట్లో ఎలా బతికింది? మళ్ళీ ఈ ఇంటికి రావడానికి
మైథిలి ఎందుకు అంతగా భయపడుతోంది అని అడిగాడు సంతోష్. భువనేశ్వరీదేవి సరయు ఇద్దరూ కలిసి మైథిలిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో వరుసగా వివరంగా చెప్పింది సీతమ్మ. మైథిలిని ఒక పని మనిషి కంటే హీనంగా చూశారు. కనీసం సరైన ఫుడ్ కూడా పెట్టకుండా పస్తులుంచారు అని చెప్తూ ఉంటే తనకు తెలియకుండానే సంతోష్కి విపరీతమైన కోపం వస్తోంది. భువనేశ్వరీదేవిని సరయుని ఇద్దరిని కలిసి ఎలాగైనా పనిష్ చేయాలి అనే నిర్ణయానికి వచ్చాడు సంతోష్. సంతోష్ కోపాన్ని పట్టించుకోకుండా సీతమ్మ తన ధోరణిలో తను చెప్పుకుంటూ పోతూనే ఉంది. అన్నీ విన్న తర్వాత సంతోష్కి మైథిలి ఎంత బాధపడిందో అర్థమైంది. తన తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో అతనికి అర్థం కావలేదు. చాలా బాధగా అనిపించింది. సరే సీతమ్మ, నేను నిన్ను ఇలా అడిగిన విషయం అమ్మతో కానీ ఇంకెవరితో కానీ డిస్కస్ చేయకు అని చెప్పాడు సంతోష్. సరే బాబు, కానీ ఒక్క విషయం అడుగుతాను, ఏమీ అనుకోరు కదా అని అన్నది సీతమ్మ. పర్లేదు సీతమ్మ, నువ్వేం అడగాలనుకుంటున్నావో చెప్పు అని అన్నాడు సంతోష్. మైథిలమ్మ ఎక్కడుందో మీకు తెలుసా బాబు? తను ఎలా ఉందో ఏంటో ఏమైనా కనుక్కున్నారా అని సంకోచిస్తూనే అడిగింది సీతమ్మ. మైథిలి సేఫ్ గానే ఉంది సీతమ్మ, నువ్వు తన గురించి ఏమీ వర్రీ అవ్వకు అని చెప్పాడు సంతోష్. అంతేకాదు బాబు, అయ్యగారు కూడా కనిపించడం లేదు. నిజానికి పెద్దమ్మగారు మీకు అబద్ధం చెప్పారు. అయ్యగారికి ఏమైందోనని నాకు చాలా కంగారుగా ఉంది. ఈ విషయం నేను చెప్పానని అమ్మగారికి తెలియనీకండి, కానీ అయ్యగారు ఎక్కడున్నారో కొంచెం వెతికిస్తారని మీతో చెప్తున్నాను అని భయంగానే చెప్పింది సీతమ్మ. నాన్నగారు కూడా సేఫ్ గానే ఉన్నారు సీతమ్మ, ఈ విషయం నువ్వు కూడా ఎవరితోటి చెప్పకు, సరేనా అని అన్నాడు సంతోష్. సీతమ్మ కొంచెం రిలీఫ్ గా, ఇప్పుడు నా మనసు కొంచెం శాంతించినట్లుగా ఉంది సంతోష్ బాబు, పోనీలేండి, అయ్యగారు క్షేమంగా ఉంటే అదే చాలు అని రిలీఫ్ గా అన్నది సీతమ్మ. సరే సీతమ్మ, నేను నీకు కొన్ని బాధ్యతలు అప్పచెప్తాను. నువ్వు ఎవ్వరికి ఏ విధమైనటువంటి అనుమానం రాకుండా నేను చెప్పింది చెప్పినట్లుగా చేయాలి, అర్థమైందా అని అడిగాడు సంతోష్. చెప్పండి బాబు, మన ఇల్లు బాగుపడుతుంది అంటే మీరు ఏం చెప్పినా చేస్తాను. నాకు ఈ ఇంటి క్షేమం ముఖ్యం అని సిన్సియర్గా అన్నది సీతమ్మ. సీతమ్మ ఏం చేయాలో ఆమెకి కొన్ని పనులు చెప్పాడు సంతోష్. అంతా విన్న తర్వాత సీతమ్మ, నేను ఇవన్నీ చేయగలనా బాబు? అదీ కాక మీ అమ్మగారు ఆ సరయు అంటూ సగంలోనే ఆగిపోయింది సీతమ్మ. ఏం కాదు సీతమ్మ, నీ వెనక నేనున్నాను. వాళ్ళ నిజస్వరూపం బయట పెట్టాలి అంటే మనకు వేరే మార్గం లేదు. నేను చెప్పిన పని చెప్పినట్లు చెయ్యి, అంతే అని అన్నాడు సంతోష్. సరే బాబు, తప్పకుండా చేస్తాను అని అన్నది సీతమ్మ. సంతోష్ అక్కడి నుంచి వెళ్ళడానికి వెనక్కి తిరగగానే సీతమ్మ మరోసారి సంతోష్ని పిలిచింది. సంతోష్ బాబు, ఒక్క మాట అని అన్నది సీతమ్మ. ఏంటి సీతమ్మ, ఇంకా ఏమైనా చెప్పాలా అని అడిగాడు సంతోష్. మీరు నిజం తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బాబు, కానీ వీళ్ళ వల్ల మైథిలి అమ్మకి చాలా సమస్యలు వస్తాయి. తనని జాగ్రత్తగా చూసుకోండి బాబు అని కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది సీతమ్మ. సరే సీతమ్మ, నేను చూసుకుంటాను అని చెప్పి బయటకు వచ్చాడు. కానీ తన మనసులో కూడా మైథిలి పడ్డ కష్టాల గురించి గుర్తొస్తూ ఉంటే చాలా బాధగా అనిపించింది. సరిగ్గా అదే టైంలో మైథిలి చాలా సంతోషంగా స్వీట్ తింటూ అమ్మమ్మతోటి వాళ్ళ అమ్మా నాన్నలతోటి మాట్లాడుతున్న వీడియోస్ కొన్ని సెండ్ చేసింది సునీత. ఆ వీడియోస్ అన్ని చూసిన తర్వాత సంతోష్కి కొంచెం ప్రశాంతంగా అనిపించింది. కుందేలు పిల్ల, నా దగ్గర మాత్రం మొహం ఇలా పెట్టుకొని ఉంటుంది, ఇప్పుడు చూడు ఎంత సంతోషంగా ఉందో, నా దగ్గర కూడా ఇలా ఉండొచ్చుగా రాబిట్ అని ముద్దుగా అనుకున్నాడు సంతోష్. సునీత పంపించిన వీడియోల్ని దాదాపు 10 సార్లు చూశాడు. ఎన్నిసార్లు చూసినా మైథిలి చాలా కొత్తగా కనిపిస్తోంది. ఇంకా నీకు దూరంగా ఉండడం నా వల్ల కావడం లేదే, వస్తా, నేను కూడా నీ దగ్గరికే వచ్చేస్తా అని ఆమె ఫోటో మీద ముద్దు పెట్టుకున్నాడు సంతోష్. ఆ తర్వాత సంతోష్ ఆఫీస్కి బయలుదేరిపోతూ ఉంటే భువనేశ్వరీదేవి బయటికి వచ్చి అతనిని ఆపింది. సంతోష్, ఈరోజు మామయ్య అత్తయ్య ఇద్దరు కలిసి పురోహితుడిని తీసుకుని వస్తున్నారట. నీకు వీలైతే ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసేయ్. ఏదైనా అర్జెంట్ పని ఉంటే చెప్పు, పురోహితుడిని మరో రోజు రమ్మని చెప్దాము అని అన్నది భువనేశ్వరీదేవి. ముందు అత్తయ్య మామయ్య వాళ్ళని రమ్మని చెప్పమ్మా, పురోహితుడిని తర్వాత పిలవచ్చు. ముందు ఆస్తికి సంబంధించిన విషయాలు కొన్ని మనం మాట్లాడుకోవాలి కదా అని కూల్గా చెప్పాడు సంతోష్. అవునవును, అది నిజమే కదా, సరే అలాగే చెప్తాను అని అన్నది భువనేశ్వరీదేవి. అమ్మా, ఆ సరియు వస్తే అసలు రాత్రి ఏం జరిగిందో ఒకసారి కనుక్కో. నేను కూడా నాకు తెలిసిన మనుషుల్ని అరేంజ్ చేస్తాను. అసలు మమ్మల్ని అలా మిస్లీడ్ చేస్తుంది ఎవరో తెలిసిపోతుంది అని ఒక బాంబు తీసి భువనేశ్వరీదేవి నెత్తిన వేసి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు సంతోష్. సంతోష్ అన్న మాటలు విని భువనేశ్వరీదేవికి నిజంగానే షాక్ కొట్టినట్టుగా అనిపించింది. సరియు ఎప్పుడు వస్తుందా,
తనకి 4 చివాట్లు పెడదామని ఆవేశంగా ఎదురు చూస్తూ కూర్చుంది భువనేశ్వరీదేవి. ఆ తర్వాత కొద్దిసేపటికి సరయు ఇంటికి వచ్చింది. సరయు ఇంటికి వచ్చేటప్పటికి భువనేశ్వరీదేవి హాల్లోనే కూర్చుని ఆమె కోసం ఎదురు చూస్తోంది. సరయు అవతారం చూడగానే భువనేశ్వరీదేవికి చాలా చిరాగ్గా అనిపించింది. ఇంట్లో పని వాళ్ళు ఎవరైనా చూస్తున్నారేమోనని చూసి సరయు చేయి పట్టుకొని తన గదిలోకి లాక్కుపోయింది భువనేశ్వరీదేవి. గదిలోకి తీసుకుని వెళ్ళగానే వెంటనే చాచి పెట్టి సరయు చెంప మీద ఒక్కటి కొట్టింది భువనేశ్వరీదేవి. ఆ దెబ్బకి సరయుకి చుక్కలు కనిపించినట్లుగా అనిపించాయి.